మనము ఇప్పుడు ఫ్రాంక్గా లాజికల్గా మనం మాట్లాడేస్తూ ఉంటాం కదా, సోది లేకుండా సూతికి చెప్తున్నాడు అది ఇది అంటే అలా ఉంటుందన్నమాట. మనకు ఫ్రాంక్గా లాజికల్గా నిజాలు మాట్లాడుతూ ఉంటాడు, అది నచ్చక అంతేగాని. సో రణబీర్ కపూర్ బెస్ట్ ఇచ్చినాడు. ఇప్పుడు మూవీ చూసిన తర్వాత బ్రో మనం రెండు విషయాలు చెప్తాము. ఫస్ట్ ఏంటంటే అంటే మూవీ లోపలైతే కంప్లీట్లీ రణబీర్ కపూర్ ఇంకా వన్ మ్యాన్ షో అనమాట. మూవీ బయట సందీప్ రెడ్డి వంగ వన్ మ్యాన్ షో లాగా ఉంటుంది మనకు వచ్చేసి. సో ఓవరాల్గా సందీప్ రెడ్డి వంగ ప్లస్ రణబీర్ కపూర్ వీళ్ళిద్దరి గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. అనిల్ కపూర్, బాబీ డియోలు, రష్మిక మందన ఎంతమంది ఉన్నా వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకుంటాము. అండ్ క్లైమాక్స్లో వచ్చే వైలెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. బాగుంది. డెఫినెట్లీ సెండ్ చేస్తట్లే, ఎందుకంటే ఇంటర్వెల్ ముందు కూడా ఒక 20 minutes ఫైట్ సీన్ ఉంటుంది, క్లైమాక్స్లో కూడా ఒక 20 minutes బాగుంది. అంటే సందీప్ రెడ్డి వంగ చెప్పినట్లు డోంట్ మిస్ ద బిగినింగ్, డోంట్ మిస్ ద ఎండింగ్ అన్నాడు కదా. సో అదైతే ఫ్యాక్ట్ అనమాట. బిగినింగ్ మిస్ అయినా సరే ఎండింగ్ అయితే మిస్ చేసుకోవద్దండి. టైటిల్స్ పడిపోతాయని కొంతమంది వెళ్ళిపోతున్నారు, కానీ ఆ టైటిల్స్ పడిన తర్వాతనే ఆ నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ అనేది మనకు తెలుస్తుంది. హలో, మూవీ చాలా బాగుంది, చూడవచ్చు. రణబీర్ కపూర్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్, ఇంకా సంజు కన్నా చాలా 4-5 times ఇంకా చాలా బెటర్గా చేసిండు. రష్మిక కూడా చాలా అంటే చాలా యాక్టింగ్ చేసింది. ఒక 10-15 minutes సీక్వెన్స్ ఉంటుంది రష్మిక అండ్ రణబీర్. దానిలో రణబీర్ జస్ట్ ఓన్లీ సైలెంట్గా ఉంటాడు, రష్మికనే మొత్తం ఇంకా డామినేట్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. మనకి ట్రైలర్లో చూపెట్టిన షాట్ ఉంటుంది, గన్ షాట్ పెద్దది మెషిన్ గన్ లాగా, అది విఎఫ్ఎక్స్లా అనిపించింది. కానీ మూవీకి వచ్చేసరికల్లా అది తయారు చేసింది, లైక్ మేడ్ ఇన్ ఇండియా అని. ఈ పార్ట్స్ ఇక్కడ నుంచి తెచ్చినామని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అదంతా బాగుంది. హీరో కంప్లీట్లీ వైలెంట్ అని కాకుండా, మొత్తం సీరియస్ అని కాకుండా, మిడిల్లో కొంచెం కామెడీ లాగా జస్ట్ నార్మల్ హ్యూమన్ లాగానే చూపెడతారు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే హీరోది అండ్ వేరే క్యారెక్టర్స్ అందరిది యానిమల్ బిహేవియరే, అందుకే మూవీని కరెక్ట్గా పర్ఫెక్ట్గా. ఇంటర్వెల్ ముందు చాలా అంటే చాలా ఒక 200-300 మెంబర్స్ని చంపేలా సీన్ ఉంటుంది. ఆ సీన్ ఎక్సలెంట్గా కొరియోగ్రఫీ చేసిండు, చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ ల్యాగ్ అంటే జస్ట్ సెకండ్ హాఫ్లో కొంచెం ప్రాబ్లం అంతే, కొంచెం స్టార్టింగ్లో. మిగతా ఓవరాల్గా అయితే మూవీ చాలా అంటే చాలా బాగుంది. నాన్నకు ప్రేమతో అది రివెంజే, ఇది రివెంజే, బట్ అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అందులో హీరోకి ఒక ఇంటెలెక్చువల్ లా ఉంటాడు, ఇక్కడ హీరో ఈజ్ నాట్ సమ్వన్ లైక్ ఇంటెలెక్చువల్, బట్ చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అన్నమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ మూవీలో హైలైట్ అంటే మొత్తం నాకైతే వాళ్ళ ఫాదర్ సన్ బాండ్ మీదే. ఓవరాల్గా అయితే మూవీ బాగుంది. వైలెన్స్, ఎమోషనల్ వైలెన్స్ ఎక్కువ ఉంది సాంగ్స్లో. పాపా మేరీ జాన్ బాగుంది. యానిమల్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్ అంటే జంతువులు ఏంటంటే లవ్ చేస్తాయి మనుషుల్ని, అవి అన్కండిషనల్ లవ్తో లవ్ చేస్తాయి అన్నమాట. అదే కాన్సెప్ట్ ఈ సినిమాకి పెట్టారు అనమాట. సినిమా అయితే చాలా బాగుందన్నమాట. అసలుకి రణబీర్ కపూర్ కాదు, రణధీరుడు అనే చెప్పొచ్చు. అసలుకి ఒక్కొక్క సీన్ చూస్తూ ఉంటే అసలు కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్స్ ఇచ్చారు. సినిమా అయితే చాలా బాగుంది. ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎక్కువ అర్థమవుతుంది. ఈ మూవీలో 3 hours 20 minutes రన్నింగ్ టైం ఉన్నా కానీ ఏంటంటే 40 minutes ఇంగ్లీష్లోనే ఉంటుంది కన్వర్సేషన్. ఆ లవ్ సీన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మొత్తం ఇంగ్లీష్లోనే తిట్టుకుంటారు అనమాట. అది కొంచెం మైనస్ అయింది మిగతా ఆడియన్స్కి అర్థం కాక. అది తప్ప మూవీ అయితే సినిమా అయితే చాలా బాగుంది. అల్టిమేట్గా చెప్పాలంటే అసలు అనిల్ కపూర్ యాక్టింగ్ అయితే ఫాదర్ క్యారెక్టర్లో తీసేశాడు. ఇంకా రష్మిక కాదు కష్మికనే చెప్పొచ్చు. అసలుకి రొమాన్స్ అసలుకి లిమిట్ దాటిపోయేసిందనే చెప్పొచ్చు. ఓకే, అడుగుతారా? ఫైట్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం అసలుకి ఎరగొట్టేశాడని చెప్పొచ్చు అనమాట. మామూలుగా దంచితే ఎలా ఉంటుందో, చికెన్ మటన్ దంచుతారు కదా మటన్ షాప్లో, అలా కొట్టిపడేసాడు ఫైట్స్. ఇంకా దానికి తగ్గట్టు బీజిఎంకి అయితే ఇంక వేరే లెవెల్, బుర్ర పాడైపోయే బీజిఎం ఇచ్చేసాడు అనమాట. ఇంటర్వెల్ ఉంది, ఫైట్ ఉంది. అసలు ఫైట్ చాలా ట్విస్ట్గా ఉందన్నమాట. ఏంటంటే ఇది ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే దాన్ని మనం ప్రెడిక్ట్ చేయాలని కానీ ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. అన్ప్రెడిక్టబుల్గా మూవీని తీసుకెళ్లారు. అసలుకి రష్మిక ఈ క్యారెక్టర్ చేస్తుందని అనుకోలేదు. స్టార్టింగ్లో 1 minute అన్నయ్య ఉంటుంది, ఇంకా తర్వాత డైరెక్ట్గా మ్యారేజ్, ఇంక మొత్తం డైరెక్ట్గానే వెళ్ళిపోతాడు, 1 wayలోనే వెళ్ళిపోతాడు. మనవాడికి ఎక్కడ ఈ లిమిట్స్, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అది ఏది పట్టించుకోవడం అనమాట. ఈ సినిమా మొత్తం మాకైతే అయితే లాస్ట్లో వాళ్ళ 2 minutes సీన్ ఉంటుంది, హైలైట్ ట్రైలర్లో కానీ చూపించాడు. క్యారెక్టర్ చేంజ్ చేసుకుంటారు, నాన్న నువ్వు కొడుకువి నేను ఫాదర్నని. అదైతే అసలుకి చాలా ఏడుపు వస్తుంది అనమాట. సినిమా మొత్తం ఒక లెక్క, లాస్ట్ 2 minutes అది ఇంకో లెక్కనే చెప్పొచ్చు. ఇంకా బాబీ డియోల్ విలనిజం చంపి పడేశాడు. అర్జున్ రెడ్డి 2 అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు అని చెప్పొచ్చు, అంత బాగుంది. అంటే ఆ 2017లో అది కనెక్ట్ అవుతే ఇప్పుడు ఈ ఇయర్కి ఇది కనెక్ట్ అవుతుంది. ఎక్కువ ఇది ఏంటంటే హిందీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. వరల్డ్ వైడ్గా చూసినా కానీ ఓవర్సీస్లో అక్కడ ఉండే వాళ్ళకి బాగా ఇంకా ఎస్పెషల్గా కనెక్ట్ అవుతుంది. ఫాదర్ పైన అందరికీ లవ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది ఈ సినిమాలో అన్కండిషనల్ లవ్ అన్నమాట. అది
ఓవరాల్గా రేటింగ్ ఎంత? 3.7 ఇస్తా బ్రో. బట్ ఒకటే రిక్వెస్ట్, లేడీస్తో చూడొద్దు. మీ గర్ల్ ఫ్రెండ్ అయినా కానీ ఫ్యామిలీతో అయినా కానీ అస్సలు చూడలేరు. అంత వల్గారిటీ చాలా కొంచెం ఉన్నాయన్నమాట. అన్నీ కొద్దిగా డబుల్ మీనింగ్లో ఉన్నాయి. సింగిల్గా వెళ్ళండి, సినిమా చూడండి. సినిమా మీకు నచ్చుతుంది, బుర్రలోకి ఎక్కుతుంది. ఫ్యామిలీతోనే రాకుండి జీవితం సంకనాకుతుంది. నిజంగా చెప్పిన తలో కూడా మొండమో గడగడ పెడతారు. సినిమా మాత్రం రొమాన్సే, మొత్తం రొమాన్సే ఉన్నది. ఫైటింగ్ ఉన్నది, రొమాన్స్ ఉన్నది, అంతే. అందుట్లో ఏం లేదు. బాగుంది, యూత్కి అయితే నచ్చుతుంది అన్న. నిజంగా చెప్తున్నా. సినిమా ఏదన్నా బాగుంది అన్న. విలన్ బాగానే ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, జర మందం ఉన్నాడు ఈ విలన్ కూడా. సినిమా మాత్రం ఓవరాల్గా నాకు నా పాయింట్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అన్న నా దృష్టిలో. ఉండదు కానీ మనకు అది అనిపించదు. ఇప్పుడు యూత్ చూసిండు అనుకో, అరే ఇంకా జర సేపు ఉండితే, ఎందుకంటే రొమాన్స్ ఉంది కదా, ఇంకా జర సేపు ఉండితే బాగుంది అనిపిస్తుంది. సో యూత్ పరంగా చూస్తే అది బాగుంది. నిజంగా చెప్తున్నా, కొంచెం మేడిపో వచ్చింది అది. కానీ ఈ రొమాన్స్ నా దృష్టిలో ఏంటంటే రొమాన్స్ పెట్టేది లేకుండా, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం చూస్తారు కదా, అది పెట్టేది లేకుండా అది ఒక్కటి మిస్టేక్ చేసిండ్రు. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే ఫ్యామిలీ చూసినా కూడా బాగుంటుంది అన్నట్టు. అది అర్జున్ రెడ్డి 2 లాక్ ఉన్నది సినిమా. బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంది అన్న. నిజంగా చెప్తున్నా, మొత్తం డీజే పెట్టిండు, హైలైట్ ఉంటుంది. సాంగులు అక్కడ కూడా బాగున్నాయి జర. ఇక ఎక్కడ బోరా అనిపించలేదు. సినిమా మాత్రం బాగుంది, బ్లాక్ బస్టర్ ఉన్నాడన్న. నిజంగా ఆయన కూడా యాక్టింగ్ బాగా చేసిండు, మంచిగా చేసిండు. బాగుంది సినిమా ఓవరాల్గా. బాగుంది మేడం, ఫైటింగ్ అయితే సూపర్ ఉంది. నిజంగా చెప్తున్నా, హాలీవుడ్ రేంజ్లో ఉంది ఫైటింగ్ అయితే. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. లాస్ట్కు ఒక ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో, అది ఎంత బాగుంటుంది అంటే నిజంగా ఒక 100 మందితోనే ఫైటింగ్ ఉంటుంది. అది బాగుంటుంది, అది లీక్ చేయకూడదు కానీ అంత బాగుంటుంది. ఆ ఫైటింగ్ కోసమైనా సినిమా చూడాలి. అది బాగుంది సినిమా మాత్రం. ప్లస్ అన్న. నిజంగా చెప్తున్నా, మంచి సినిమా చేసిండు సందీప్ రెడ్డి అన్న. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా తీయాలి, కానీ ఇంత ఘోరంగా అది పెట్టకూడదు, రొమాన్స్ అనేది పెట్టకూడదు, ఎందుకంటే ఫ్యామిలీ పరంగా వస్తారు కదా. సో అదొక్కటి మిస్టేక్ నా దృష్టిలో అయితే. నిజంగా చెప్తున్నా అట్లా. అర్జున్ రష్మిక బాగుంది. రష్మిక ఎప్పటికీ ఆమె అందంగానే ఉంటుంది, మంచిగానే ఉంది. హీరో అందంగా కూడా బాగానే ఉంది. కానీ నేను రష్మికను చూడలేదు, సినిమాను చూసిన. అంత బాగుంది సినిమా మాత్రం. యావరేజ్గా ఉంది రష్మిక. అంటే యాక్షన్ సీన్స్లో కానీ, ఎమోషనల్ సీన్స్లో, ఫాదర్స్ అండ్ బాండింగ్ సీన్స్లో కానీ చాలా బాగా చూపెట్టిండ్రు. కానీ మూవీ బాగుంది, చాలా బాగుంది. కానీ మూవీలో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మూవీలో ఆ ఫస్ట్ మైనస్ పాయింట్ కొద్దిగా లాగు, అంటే కొద్దిగా నాకు పర్సగా బోర్ అనిపించింది. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే, అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్లో కరెక్ట్ ఎలివేట్ చేయలేదు యాక్షన్ సీన్స్. అంటే అనుకున్నది హై రాలేదు. అక్కడ సాంగ్ బదులు వేరే బీజేఎం, డిఫరెంట్గా బీజేఎం పెడితే బాగుంటుంది. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే విలన్ బాబీ డోల్ దాన్ని కరెక్ట్ వాడుకోవాలి, కరెక్ట్ ఎలివేట్ చేయలేదు. ఇంకా మంచి విలన్ని ఎలివేట్ చేస్తే బాగుంటుంది. ఈ 3 మైనస్ పాయింట్లు. మూవీ అయితే బాగుంది. అంటే రణబీర్ కపూర్ కెరీర్ బెస్ట్ యాక్టింగ్ ఇచ్చిండ్రు. అంటే పాత్రలు జీవించేసిండ్రు, అంటే జీవించేసిండ్రు పాత్రలు. రణబీర్ కపూర్ గారు, రష్మిక మందన్న గారు, బాబీ డోల్ గారు చాలా బాగా చేసిండ్రు. హైలైట్స్ ఎమోషనల్ సీన్స్, ఫాదర్స్ అండ్ బాండ్ ఎమోషనల్ సీన్స్, కామెడీ డైలాగ్స్, బోల్డ్ సీన్స్. అంటే బోల్డ్ సీన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. బోల్డ్ సీన్స్ అవి హైలైట్స్. ఇంకా అంటే క్యారెక్టరైజేషన్ వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. కామెడీ డైలాగ్స్ చిన్నపిల్లలు చూడొద్దు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని చూడాలి. బోల్డ్నెస్ చాలా బాగా ఘోరంగా ఉంది సినిమాలో. అంటే యానిమల్, సినిమా పేరు యానిమల్. రణబీర్ కపూర్ కానీ యానిమల్ లెక్కని చూపెట్టండి, అరకుడు కొట్టుడు. యానిమల్ 2 కూడా వస్తుంది. నాకు అంత హై రాలేదు యాక్షన్ సీన్స్, యాక్షన్ సీన్స్ నాకు అంత హై ఇవ్వలేదు. అంటే అనుకున్నది హై రాలేదు అది. అంటే సాంగ్ బదులు వేరే బీజేఎం పెడితే బాగుంటుండేది. అంత హై లేదు, అనుకున్నది హై రాలేదు. క్లైమాక్స్ చాలా బాగుంది. అంటే సెకండ్ పార్ట్ 2 కూడా వస్తుంది. చెప్పేది అంటే నెక్స్ట్ పార్ట్ 2 యానిమల్ పార్ట్ 2 వస్తుంది. అంటే అద్దం లెక్క చూపెట్టిండ్రు. ఇప్పుడు నేను ఉన్న అద్దంలోని యాక్షన్స్ ఎట్లుంటే అట్లా ఉంది యాక్షన్. నెక్స్ట్ పార్ట్ వస్తుంది, అంటే రివీల్ చేయలేదు, అట్లుంది. ఎమోషనల్ సీన్స్, ఫాదర్ సన్ బాండింగ్ సీన్స్ చాలా బాగున్నాయి మూవీలో. అంటే అనుకోవడానికంటే బాగా చూపెట్టిండ్రు. అది మాత్రం హైలైట్ చూపెట్టిండు సందీప్ వంగ గారు. అది హైలైట్ చూపెట్టిండు. ఫాదర్ సన్ బాండింగ్, ఎమోషనల్ సీన్స్, క్యారెక్టరైజేషన్, కామెడీ డైలాగ్స్, డెప్త్ మీనింగ్ కామెడీ సీన్స్, బీజిఎం, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అది ఒక్క మైనస్ ఏంటంటే యాక్షన్ సీన్స్లో ఆ సాంగ్ బదులు ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సాంగ్ బదులు బీజేఎం వేరే రకంగా బీజేఎం పెడతాం. డిఫరెంట్గా స్టోరీ వరకు బాగుంది మూవీ. బ్లాక్ బాస్టర్ అనలేం కానీ మూవీని మైనస్ పాయింట్స్ ఉన్నాయి మూవీలో. సూపర్ హిట్ మూవీ. అంటే 5కి 3.5/7 రేటింగ్ మూవీది. యానిమల్స్ మూవీ అయితే మొత్తం సూపర్ అనిపించింది. కొద్దిగా అంటే క్రోమ్ బాగా చూస్తే వాళ్ళకైతే ఆ ఇంగ్లీష్ వారిలో ఆ సౌండ్లు అనేది బాగా అర్థమవుతుంది. ఇంకా అంటే
బూతులు ఎక్కువ ఉండే అన్న. బూతులు ఇంగ్లీష్లో మాత్రం అసలు అడల్ట్ కంటెంట్ అయితే బీభత్సం. రొమాన్స్ కానీ లిప్ కిస్లు, అర్జున్ రెడ్డి సినిమా చూసినాం కదా, లిప్ కిస్లు లెక్క పెట్టినాం కదా, దీనిలో లెక్క పెట్టడానికి కూడా అసలు ఎన్ని లిప్ కిస్లు ఉండవేమో కూడా అర్థమవుతలేదు. కానీ అంటే లెంత్ పరంగా వచ్చేసి లాగ్ ఉంటుంది అనుకున్నాము. కాకపోతే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లాస్ట్ మూమెంట్లో కొద్దిగా లాగ్ అనిపిస్తుంది ఒక సాంగ్ వచ్చిన కాడ నుంచి. స్టోరీ పరంగా వచ్చేసి ఫ్యూచర్లో తండ్రి అనేది పిల్లల్ని చూసుకోకుంటే ఎలా ఉంటుంది ఏం కథ అనేది స్టోరీ పరంగా. ఇంకా ఒకటి మన రష్మిక మందంది డీప్ ఫేక్ వీడియో వచ్చింది కదా, అలాంటిది అయితే బాగుంది. అసలు రొమాన్స్ అయితే అవి కొన్ని ఇంగ్లీష్లో బూత్ పదాలు ఉండేవి, చాలా పీక్స్లో ఉండేవి. అర్జున్ రెడ్డిని మించిపోయినవి. అర్జున్ రెడ్డి అమే ఇట్లా రాని ఇట్లా అంటారు కదా, అలాంటి సీన్ కూడా లాస్ట్లో ఒకటి ఉండే. 5 సీన్స్ మాత్రం హైలైట్ ఉండేవి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే డీసెంట్, అంత హెవీగా అయితే లేదు. సాంగ్స్ అయితే అంత అవసరం లేదు కూడా, కొన్ని తీసేస్తే కూడా లెంత్ తగ్గించేస్తే. మన డ్రైవర్ నాగేశ్వరరావు లెంత్ తగ్గించినారు కదా, దీన్ని కూడా కొద్దిగా తగ్గిస్తే ఇంకా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఇవి ఎక్కువ యూత్ ఆడియన్స్కి అయితే మంచిగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ అంటే సింగిల్గా వచ్చి చూస్తే అయితే బాగుంటుంది సినిమా అయితే. అంటే అడల్ట్ ఇష్టపడే వాళ్ళు అయితే చూడొచ్చు, రెండు సార్లు అయినా చూడొచ్చు. లేదు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొద్దిగా కలిసి అయితే ఇబ్బంది అవి, ఎందుకంటే ఆ సీన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కొద్దిగా టైటానిక్లో నూడ్లు ఎలా చూపిస్తారో ఆ విధంగా అంతే నూడు అని నేను రణబీర్ కపూర్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రష్మిక మందన్తో కూడా లిప్ కిస్ సీన్ కూడా చాలా పీక్స్లో పెట్టినాడు. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ ఏంటంటే అవే కొద్దిగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అంతే. సో యానిమల్ మూవీ టైటిల్కి ఎందుకు పెట్టారో అనిపించింది, కానీ హీరో తగ్గ టైటిల్ అనమాట. హీరో క్యారెక్టరేషన్కి తగ్గ టైటిల్ అయిన యానిమల్ మూవీ అనమాట. సినిమా అయితే మాత్రం మనకి ఫస్ట్ హాఫ్ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. యాటిట్యూడ్లో కావచ్చు, లేదంటే ఆ మాస్ సీన్స్లో కావచ్చు, ఆ వైలెన్స్లో కావచ్చు, రొమాన్స్ సీన్స్లో, లిప్ సీన్స్లో కావచ్చు, అంతా కూడా సూపర్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా చాలా బాగుంటుంది. ఇంకేంటి ఫస్ట్ హాఫ్ డైరెక్షన్ కోసం మాట్లాడితే ఒక యాస్టీజ్ నేను చెప్తున్నాను కదా, ఒక యాస్టీజ్ ఇంకో రాజమౌళిని గుర్తు చేస్తారన్నమాట. ఎక్కడ మన కాంప్రమైజ్ కాకుండా హీరో క్యారెక్టరేషన్ చిన్నప్పటి నుంచి కూడా ఆయన క్యారెక్టరేషన్ అలాగే ఉంటుంది. ఒక అర్జున్ రెడ్డిది డబుల్ యాటిట్యూడ్తో మంచి బ్యాక్గ్రౌండ్తో చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. అలాగే సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఇందులో కూడా వైలెన్స్ అంతే దారుణంగా ఉంది, రొమాన్స్ సీన్స్ కూడా అంతే దారుణంగా ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కాకపోతే ఏంటంటే ఒక బోల్డ్ సీన్ అనేది ఉంటుంది వేరే హీరోయిన్తో, అది ఫ్యామిలీస్తో కొద్దిగా ఇబ్బంది పడుతూ చూడగలను. ఇంకా సందీప్ వంగారు దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాదన్న ఫస్ట్ హాఫ్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అంత మాస్ సెకండ్ హాఫ్లో కనిపించదు. అది కొద్దిగా బిల్డ్ చేసుకుంటే ఇంకా బాగుండేమో నా ఫీలింగ్ అనమాట. బట్ ఫస్ట్ నాకు 1:40 నిమిషాలు ఉన్న ఒక ఫస్ట్ హాఫ్ అయితే అక్కడ బోర్ కొడుతుంది, కానీ సెకండ్ హాఫ్ 1:45 నిమిషాలు ఉంటుంది. అది మాత్రం కొంచెం లాగ్ అండ్ బోర్ అనిపించింది అన్న. అది కూడా అక్కడక్కడ కొంచెం కామెడీగా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా కొంచెం కూడా టచ్ చేస్తుంది. బట్ లాస్ట్ 2 నిమిషాల వరకు అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. అది మాత్రం కొంచెం ట్రిమ్ చేస్తే బాగుంది అనిపించింది అనమాట. ఇంకా క్లైమాక్స్లో ఫైట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా క్లైమాక్స్ ఎండ్ కార్డ్లో ఒక సీన్ అనేది ఉంటుంది, మీ నారాయణ తండ్రి అని ఒక సీన్ యాక్టింగ్ అనేది ఉంటుంది. ఆ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. సినిమాలో ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట సీన్ మాత్రం. ఇంకా బీజిఎం కోసం మాట్లాడితే చాలా చాలా బాగుంది అన్న. బీజిఎం సూపర్ అనమాట, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా అన్ని నెక్స్ట్ లెవెల్. నాకు సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం బోర్ ఫీల్ అవుతుంది తప్ప, ఇంకా ఫస్ట్ హాఫ్ అండ్ బీజిఎం సందీప్ వంగారు ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా అంతా కూడా సూపర్. సో ఓవరాల్గా 3 గంటలన్నర సినిమా మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా అసలు ఆ ఫీల్ అయితే తెచ్చకుండా మనకు బాగా నచ్చుతానా. సూపర్ హిట్ మూవీ అన్న. అంటే అతని నోరు నుంచి వచ్చే ప్రతి డైలాగ్ కానీ ప్రతి మాట కానీ మనకు ఒకవైపు నవ్వులాగా నవ్వు వస్తుంది, ఇంకోవైపు సీరియస్గా చూస్తూనే ఉంటాం. ఇంకోటి సినిమా 3 hours 20 minutes ఉంది కాబట్టి అందరు లాగ్ ఉంటుందని అనుకుంటారు.